మీ అకౌంట్ లో మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయట్లేదా? ఒక్క సంవత్సరంలో దీని వల్ల ఎంత సంపాదించాయో తెలుసా? 7,100 కోట్లు. సేవింగ్స్ అకౌంట్ లో మినిమం యావరేజ్ బ్యాలెన్స్ చేయకపోతే పెనాల్టీ ఆటోమేటిక్ గా డిటెక్ట్ అవుతుంది. మీకు 100, 500 మాత్రమే కనిపించొచ్చు, కానీ దేశం మొత్తం కలిపితే ఒక్కసారి ఆలోచించండి. ఫైనాన్షియల్ ఇయర్ 2025-26 లో బ్యాంక్స్ మొత్తం 7,100 కోట్లు MAB పెనాల్టీ కలెక్ట్ చేశాయి. అందులో HDFC బ్యాంక్ 1,800 కోట్లు, యాక్సిస్ బ్యాంక్ 1,080 కోట్లు, ICICI 353 కోట్లు, కోటక్ మహీంద్రా బ్యాంక్ 290 కోట్లు. కానీ ఇంకొక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ ఉంది ఇక్కడ. 12 పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ లో 10 బ్యాంక్స్ సేవింగ్స్ అకౌంట్ పై మినిమం బ్యాలెన్స్ పెనాల్టీని తీసేశాయి. మిగతా 2 బ్యాంకులు మాత్రమే తమ పాలసీ ప్రకారం చార్జెస్ కంటిన్యూ చేస్తున్నాయి. అందుకే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ పెనాల్టీ కూడా తగ్గింది. ఫైనాన్షియల్ ఇయర్ 25 లో 2,775 క్రోర్స్, అదే ఫైనాన్షియల్ ఇయర్ 26 లో 2,137 క్రోర్స్ కి పడిపోయింది. ఇంకో షాకింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే 2021 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ మాత్రమే దాదాపు 1,200 కోట్లు MAB చార్జెస్ కలెక్షన్ చేశాయి. అంటే మనం బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేసే ముందు ఇంట్రెస్ట్ రేట్ మాత్రమే కాదు, మినిమం బ్యాలెన్స్ ఎంత మెయింటైన్ చేయాలి, పెనాల్టీ ఎంత పడుతుంది అనేది కూడా తప్పకుండా చెక్ చేయండి. లేకపోతే అవసరం లేకుండా మినిమం బ్యాలెన్స్ పెనాల్టీని కడుతూ మనం కష్టపడి సంపాదించిన డబ్బుని మన బ్యాంక్ అకౌంట్ నుంచి కొంచెం కొంచెంగా కోల్పోతూ ఉంటాం. ఇలాంటి బ్యాంకింగ్ అండ్ ఫినాన్షియల్ డైలీ అప్డేట్ కోసం టెక్ఫిన్ ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి.